అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో నాగవల్లి దళం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న పర్ణము. ఈ నాగవల్లి దళంకే తమలపాకు అని మరొక పేరు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపజేస్తాం. క్షీరసాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటి అని స్కాందపురాణంలో చెప్పబడింది. తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు ఉంటాయి. తమలపాకు సకల దేవతా స్థానంగా చెప్పబడుతుంది. తమలపాకు పైభాగంలో శివుడు, కామధేనువు, మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరిలో మహాలక్ష్మీదేవి, కాడకి కొమ్మకి మధ్య జ్యేష్ఠాదేవి, తమలపాకు అంతటా విష్ణుమూర్తి, తమలపాకు ఎడమవైపు పార్వతీదేవి, మాంగళ్యాదేవి, కుడి భాగంలో భూమాత ఉంటారు. ఇలా గోమాత వలె సర్వదేవతలకు ప్రతిరూపంగా తమలపాకు వైశిష్ట్యాన్ని పొంది ఉంది. ముఖ్యంగా ఆంజనేయుని పూజలో తమలపాకుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకు తోటల్లో విహరిస్తాడని పురాణవచనం. హనుమంతునికి తమలపాకుల మాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయి. గ్రహ దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ దూరమవుతాయి. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సైతం తమలపాకు మాలను ఆంజనేయునికి సమర్పిస్తే చాలు, వారు ఆరోగ్య భాగ్యాలతో విలసిల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇన్ని విశేష సుగుణాలు కలిగినవి కాబట్టే తమలపాకులు అంజనాసుతుడైన ఆంజనేయుని అర్చనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. హనుమ ప్రీతిని పొందాయి. విశిష్ట శక్తి సంపన్నుడైన హనుమ వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి శనివారము, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నము, వైద్రుతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో జన్మించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అయితే ఆ సమయంలో తమకు ఇంత మేలు చేస్తున్న ఆంజనేయుణ్ణి సీతమ్మ ఆశీర్వదించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొరకకపోవడంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవించిందట. అందుకే హనుమంతునికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనవి. అంతేకాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళుతూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరించాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్నారు. దీంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేశారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడని ఒక కథనం. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేశాడు. ఆ తరువాత అక్కడి నుండి తిరిగి వచ్చి రాముణ్ణి కలుసుకుని సీతను చూసిన విషయం చెప్పాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడున్న తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందించాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గరున్న ఖరీదైన వస్తువులను బహూకరించడము అప్పట్లో ఒక సాంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు కనుక ఆభరణాలకు బదులు శ్రేష్టమైన తమలపాకుల మాల వేశాడు. ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగులబెట్టి మరీ వచ్చాడు. అందువల్ల ఆయన శరీరం వేడిగా ఉండడంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడు. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకు అయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. అది విన్న ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు: రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో సుఖం లభిస్తుంది.
తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో జయం మనదే అవుతుంది. గంగాదేవి సంతృప్తి పడుతుంది. తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇచ్చేదాన్నే పర్ణప్రసాదం అంటారు. ఈ పర్ణప్రసాదం స్వీకరించిన వారిపై స్వామి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. తమలపాకు ఆంజనేయునికి సమర్పించి అటు ఆరోగ్య సంపదను, పరలోక సంపదను సంపాదించుకుందాం. హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం.